ఒక నెల రోజులుగా నీరు తాగని ఒక చిన్న నత్త ఎంతో దాహంతో అల్లాడిపోతుంది. ఎలాగైనా నీటిని వెతకాలని నిర్ణయించుకొని ముందుకు సాగుతుంది. దానికి ఒక నీటి గుంట కనిపిస్తుంది. కానీ అక్కడికి చేరుకునేసరికి చీమల దండు వచ్చి ఆ నీటిని మొత్తం తాగేస్తాయి. తర్వాత ఒక గాజు సీసాలో నీటిని చూసి ఎంతో కష్టపడి దాని మీదకెక్కడానికి ప్రయత్నిస్తుంది. కానీ ప్రమాదవశాత్తు ఆ సీసా పడిపోయి నీరంతా వృధా అవుతుంది. నత్త అసలు నిరాశ చెందదు. ఒక నీటి పైపును చూసి దాని లోపల నుండి నీరు వస్తుందని భావించి ఎంతో దూరం ప్రాకుతూ వెళ్తుంది. పైపు వద్దకు చేరగానే హఠాత్తుగా ట్యాప్ ఆన్ అవ్వడంతో నీటి దాటికి నత్త దూరంగా పడిపోతుంది. చివరకు నత్త పడిపోయిన చోటే ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఆ పూల్ నిండా నీరుండడం చూసి నత్త ఎంతో సంతోషిస్తుంది. తన దాహం తీర్చుకోవడానికి ఆ నీటిని కడుపు నిండా తాగుతుంది. అపజయాలు ఎదురైనా పట్టుదలతో ప్రయత్నం ఆపకపోతే లక్ష్యం తప్పకుండా సిద్ధిస్తుంది. ఎంత చిన్న జీవి అయినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఓపికతో ప్రయత్నిస్తే గమ్యాన్ని చేరుకోవచ్చని ఈ స్టోరీ మనకు చెప్తుంది.